హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ టెక్ కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. లాస్ట్ నైట్ యాపిల్ వాళ్ళు మనకి iOS 26 3.1. వర్షన్ అయితే అప్డేట్ చేశారు. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్ అనమాట. మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే కాదు. జనరల్ గా ఏ ఐఫోన్ లో అయినా సరే సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తే జనరల్ లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ అప్డేట్ లోకి వెళ్ళి ఇక్కడ అప్డేట్ చేసుకుంటాం కదా. ఈ అప్డేట్ వచ్చేసి జస్ట్ బ్యాక్గ్రౌండ్ సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్. అందుకే మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ లో కనపడదు. మీరు ఈ అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి కింద ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అండ్ సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్స్ అని చెప్పి ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్ ఇన్స్టాల్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఈ అప్డేట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే జస్ట్ బ్యాక్గ్రౌండ్ సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్. మనకి యాపిల్ వాళ్ళ గురించి తెలిసిందే కదా, సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి చాలా కాన్స్టెంట్ గా వస్తూ ఉంటాయి. మీ ఫోన్ లో ఎటువంటి డేటా లీక్స్ కానీ ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నా కానీ ఎమ్మటనే మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది ఇస్తూ ఉంటారు. యాపిల్ సెక్యూరిటీ అప్డేట్స్ లోకి వెళ్తే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్ ఫర్ iOS అని చెప్పి చూపిస్తుంది. దీంట్లోకి వెళ్తే కింద చూడొచ్చు ఈ వెబ్ కిట్ లో వచ్చేసి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, క్రాఫ్టెడ్ వెబ్ కంటెంట్ మే బైపాస్ సేమ్ ఒరిజినల్ పాలసీ. ఈ ఇష్యూని అయితే మనకి అప్డేట్ లో రిజాల్వ్ చేశారు. దీని అర్థం ఏంటి అంటే ఏదన్నా థర్డ్ పార్టీ వెబ్సైట్ మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ మీ బ్రౌజర్ లో ఉంటే అది చూడగలదు. మీ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ కానీ సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ కానీ మెయిల్ ఇన్ఫర్మేషన్ కానీ మీ బ్రౌజర్ లో ఉంటే దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ అనేది థర్డ్ పార్టీ వెబ్సైట్స్ అనేవి యాక్సెస్ చేయగలవు. సో ఈ ఇష్యూని అయితే ఈ అప్డేట్ లో రిజాల్వ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్స్ లో ఉన్న మ్యాజిక్ ఏంటి అంటే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే రీఇన్స్టాల్ చేసేయవచ్చు. ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. కంప్యూటర్ కి కనెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మీకు ప్రాసెస్ ఎలానో చూపిస్తాను. ఆల్రెడీ మీరు 26.3.1 అప్డేట్ లో ఉంటే ఈ 26.3.1 అప్డేట్ ని అయితే చేసుకోండి. జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఫోన్ పాస్వర్డ్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. చూస్తున్నారు కదా, డౌన్లోడింగ్ అని చెప్పి చూపిస్తుంది. సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇష్యూస్ ఉండకూడదు అనుకుంటే వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, రీస్టార్ట్ అండ్ ఇన్స్టాల్ అని చెప్పి చూపిస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ రీస్టార్ట్ అండ్ ఇన్స్టాల్. చాలా క్విక్ గానే మనకి సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. చాలా చిన్న అప్డేట్. చూస్తున్నారు కదా, చాలా క్విక్ గా అయితే ఫోన్ టర్న్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు సెట్టింగ్స్ లోకి వెళ్ళి జనరల్ లోకి వెళ్ళి అప్డేట్ లోకి వెళ్తే 26.3.1 అని చెప్పి చూపిస్తుంది. లోపలికి ఎంటర్ అయ్యారనుకోండి, ఇక్కడ మనకి 2 వర్షన్స్ చూపిస్తూ ఉంటాయి. ఇది ఒరిజినల్ అప్డేట్, ఇది ఇవాళ వచ్చిన అప్డేట్ అనమాట. వర్షన్ నెంబర్ కూడా చూస్తున్నారు కదా, కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ అప్డేట్ వల్ల మనకి పర్ఫార్మెన్స్ లో కానీ బ్యాటరీలో కానీ ఎటువంటి చేంజెస్ ఉండవు. 26.3.1 లో ఎలా ఉందో పర్ఫార్మెన్స్ కావచ్చు, బ్యాటరీ లైఫ్ కావచ్చు, ఈ అప్డేట్ లో కూడా అంతే ఉంటుంది. ఓన్లీ సఫారీలో ఆ వెబ్ కిట్ లో మాత్రమే మనకి సెక్యూరిటీ ప్యాచ్ అనేది ఉంటుంది. ఇక్కడ బ్యాటరీ హెల్త్ లో కూడా చెక్ చేయొచ్చు. నో చేంజ్, 100% బ్యాటరీ, 104 సైకిల్ కౌంట్. ఈ ఫోన్ వచ్చేసి నేను నవంబర్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇంతకు చెప్పినట్టు ఈ బ్యాక్గ్రౌండ్ సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్ అనేది మీకు నచ్చకపోతే మీరు అన్ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. ఫోన్ అనేది మీరు కంప్యూటర్ కి కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేసి బ్యాక్గ్రౌండ్ సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్స్ ఉంటుంది కదా, దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీరు ఇన్స్టాల్ చేసుకున్న అప్డేట్ ఇక్కడ ఉంటుంది. ఇన్స్టాల్ టుడే అని కూడా చూపిస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఐకాన్ మీద సెలెక్ట్ చేస్తే రిమూవ్ ది బ్యాక్గ్రౌండ్ సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్ అని ఉంటుంది. సో ఈ అప్డేట్ ని మీరు రిమూవ్ చేయాలి అనుకుంటే క్లిక్ ఆన్ దిస్ రీస్టార్ట్. సో ఫోన్ ఇంకొకసారి రీస్టార్ట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, డివైస్ అనేది టర్న్ ఆఫ్ అయిపోయింది, రీస్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫోన్ చూడొచ్చు ఆన్ అయిపోయింది. ఒకసారి వెళ్ళి సాఫ్ట్వేర్ అప్డేట్ ఒకసారి చెక్ చేద్దాము. జనరల్ అబౌట్, ఇక్కడ సాఫ్ట్వేర్ వర్షన్ చూస్తున్నారు కదా, 26.3.1 వచ్చేసింది. అప్డేట్ అనేది రిమూవ్ అయిపోయింది అనమాట. మీరు కావాలి అనుకుంటే ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే రీఇన్స్టాల్ చేసుకోండి. ఈ అప్డేట్ కన్నా ఈ ఫీచర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ సెక్యూరిటీ అండ్ ప్రైవసీలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోమని చూపిస్తుంది. ఈ ఫీచర్ ని రెగ్యులర్ అప్డేట్స్ కూడా తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంతమందికి అప్డేట్ చేసుకున్నాక కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా, అవి రాకుండా ఉండాలి అంటే ఇలా సాఫ్ట్వేర్ అప్డేట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వాలి. సో ఇదైతే ఇవాళ వీడియో. ఈ అప్డేట్ లో వచ్చేసి ఓన్లీ 1 సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఇచ్చారు. ఆ సెక్యూరిటీ ఇష్యూస్ ఉండకూడదు అనుకుంటే అప్డేట్ చేసుకోండి. లేదు అంటే వెయిట్ ఫర్ iOS 26.4. నెక్స్ట్ వీక్ అయితే iOS 26.4 అఫీషియల్ గా రిలీజ్ అవుతుంది. లేటెస్ట్ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే మనకి 26.4 లో ఉండకపోవచ్చు, బట్ రెగ్యులర్ అప్డేట్ అనేది నెక్స్ట్ వీక్ అయితే రాబోతుంది అఫీషియల్ గా. మన సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్స్ అయితే ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ కామెంట్ చూడొచ్చు, ఎయిర్పాడ్స్ ప్రో 2 ని యూజ్ చేసేటప్పుడు బైక్ డ్రైవింగ్ లో ఇన్కమింగ్ కాల్ వస్తే పేరు చెప్పేటప్పుడు రింగ్ టోన్ వినపడట్లేదు. బట్ ఎయిర్పాడ్స్ ప్రో 3 ని యూజ్ చేసేటప్పుడు ఇన్కమింగ్ కాల్ వస్తే పేరు చెప్తుంది, అట్ ద
సేమ్ టైం రింగ్ టోన్ కూడా వినిపిస్తుంది. సో ఎయిర్పాడ్స్ ప్రో 2 అయినా ఎయిర్పాడ్స్ ప్రో 3 అయినా సరే ఈ ఫీచర్ అనేది ఒకేలాగా పనిచేస్తుంది. మీకు ఇన్కమింగ్ కాల్ వస్తుంది అనుకోండి, మీరు ఎయిర్పాడ్స్ పెట్టుకుంటే ఫోన్ కనుక సైలెంట్ లో లేదనుకోండి, మీ రింగ్ వాల్యూమ్ ఎంత ఉందో దాన్ని బట్టి రింగ్ టోన్ ప్లస్ నేమ్ రెండు అనౌన్స్ చేస్తుంది. ఈ ఫీచర్ ఇంకా ఎయిర్పాడ్స్ ప్రో 3 లో ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. సో మీ రింగ్ టోన్ వాల్యూమ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. నేమ్ ఒకటే అనౌన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫోన్ సైలెంట్ లో ఉండాలి. రింగ్ టోన్ లో ఉంటే నేమ్ ప్లస్ రింగ్ టోన్ రెండు మీకు ఇయర్స్ లో వినిపిస్తూ ఉంటాయి. రింగ్ టోన్ వాల్యూమ్ బట్టి మీ నేమ్ అనేది బైక్ మీద డ్రైవ్ చేసేటప్పుడు క్లియర్ గా వినిపిస్తుంది. నెక్స్ట్ కామెంట్ చూసుకుంటే ఐఫోన్ 17 ప్రో ని యూస్ చేస్తున్నారు. డ్యూయల్ సిమ్ యూస్ చేసేటప్పుడు సిమ్ 1 కి సిమ్ 2 కి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? మీరు ఐఫోన్స్ లో కనుక డ్యూయల్ సిమ్ యూస్ చేస్తుంటే, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రైమరీ అండ్ సెకండరీ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. మీరు కాంటాక్ట్ ని సేవ్ చేసుకునేటప్పుడు ప్రైమరీ ఆర్ సెకండరీ చూస్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ టైప్ చేస్తున్నప్పుడు కీప్యాడ్ మీద కూడా ఇక్కడ టాప్ లో ప్రైమరీ ఆర్ సెకండరీ అనేది చూపిస్తూ ఉంటుంది. మొబైల్ డేటా యూస్ చేసుకునేటప్పుడు కూడా ప్రైమరీ నుంచి కావాలా సెకండరీ నెంబర్ నుంచి కావాలనేది చూస్ చేసుకోవచ్చు. సో మీరు సెట్టింగ్స్ అండ్ సిమ్ కార్డ్ లోకి వెళ్తే మీకు క్లియర్ గా ప్రైమరీ అండ్ సెకండరీ అని చెప్పి నెంబర్స్ అనేవి డిఫరెన్షియేట్ చేస్తుంది. దీని మీద మీకు ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సెపరేట్ డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఇక్కడ ఐఫోన్ 16 ని యూస్ చేస్తున్నారు. సిరి అనేది అందరికీ రెస్పాండ్ అవుతుంది. మీ సిరి మీకే రెస్పాండ్ అవ్వాలి, పక్కన వాళ్ళకి రెస్పాండ్ అవ్వకూడదు. ఈ ఇష్యూ కనుక మీకు ఉందనుకోండి, జస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరిలోకి వెళ్ళి ఇక్కడ చూస్తున్నారు కదా, సిరి అండ్ డిక్టేషన్ హిస్టరీ అని చెప్పి ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి ఇది ఇక్కడ డేటా అనేది డిలీట్ చేసేసుకోవచ్చు. మీరు అడిగిన క్వశ్చన్స్ కావచ్చు, మీ వాయిస్ కావచ్చు, సిరి అనేది మీ డేటాని ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. ఈ డేటాని కనుక డిలీట్ చేస్తే మీరు సిరిని మీ వాయిస్ కి రీసెట్ చేసుకోవచ్చు. మీ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవుతుంది. సో ఈ కామెంట్ చూడొచ్చు, డేటా సైన్స్ అండ్ జెన్ఐ పర్పసెస్ కి మ్యాక్బుక్ ఎయిర్ 2 16GB ఆర్ M4 ఎయిర్ ఏది బెటర్ అని చెప్పి అడుగుతున్నారు. M4 ఎయిర్ కానీ M5 ఎయిర్ కానీ విత్ 16GB ఆఫ్ ర్యామ్ పర్చేస్ చేయండి, ఇదైతే బెటర్ చాయిస్. సో ఈ కామెంట్ చూడొచ్చు, ఐఫోన్ 16 ప్లస్ యూస్ చేస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు డిస్ప్లే అనేది బ్రైట్ గా అయ్యి తర్వాత నార్మల్ అవుతుందంట. మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీ డిస్ప్లే అనేది బ్రైట్ గా అవుతుంది, ఎందుకంటే మీరు ఫ్లాష్ నోటిఫికేషన్స్ అనేవి టర్న్ ఆన్ చేసుకున్నారు. ఇక్కడ సెర్చ్ లోకి వెళ్ళి ఫ్లాష్ అని టైప్ చేయండి. ఇక్కడ ఫ్లాష్ ఫర్ అలర్ట్స్ అని చెప్పి చూపిస్తుంది. దీంట్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫీచర్ కనుక మీకు టర్న్ ఆన్ లో ఉండి బోత్ కానీ స్క్రీన్ కానీ సెలెక్ట్ అయి ఉంటే మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు స్క్రీన్ అనేది బ్రైట్ అవుతుంది. సో ఈ ఫీచర్ ని టర్న్ ఆఫ్ చేయండి. లేదు అంటే ఎల్ఈడి ఫ్లాష్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని యూస్ చేసుకోండి. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.